వెల్కమ్ టు G9 న్యూస్. నేను మీ మౌనిక. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచింది. కలిసొచ్చే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీ బలోపేత దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. మేము సైతం అంటూ ముందుకు వస్తున్న పలువురు సైకిల్ ఎక్కుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాజీ పోలీస్ అధికారి, సినీ నిర్మాత రూపా జగదీష్, గుంటుపల్లి మత గురువు, పొనకల దిన్నె గ్రామానికి చెందిన గురు సయ్యద్ ఇద్రూస్, భాషా కాద్రి, వారి అనుచరులు 500 మందితో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పసుపు కండువాలు వేసిన మాజీ శాసనసభ్యుడు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి విజయనాగేశ్వర రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ జెండా, అజెండా చేతబట్టి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న రూపా జగదీష్, గురు సయ్యద్ ఇద్రూస్, భాషా కాద్రి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డాక్టర్ బివి విజయనాగేశ్వర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము తెలుగుదేశం పార్టీలో చేరామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని అన్నారు. రాజకీయాల్లో మీరు గమనిస్తున్నారు, 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సహాయం చేయకపోగా విధ్వంసాలని ప్రభుత్వంలో సర్వనాశనం చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన సంయుక్తంగా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఎమ్మిగనూరులో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నేనున్నాను. అదేవిధంగా జయనాగేశ్వరుడికి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ రోజు మళ్ళా మనం పార్టీలో చేరినటువంటి రూపా జగదీష్ గారికి, అదేవిధంగా కుటుంబ ఈ ఉషదేశం జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా ముందుకు పోవాలా. ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఈ అరుపులు, కేకలు రేపు సైకిల్ గుర్తు బటన్ నొక్కితే ఫ్యాన్లు రెక్కలు విరిగి పేరు పేరున ఇక్కడికి వచ్చినట్టు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చంద్రబాబు.